మీకు భయం సంభవించే దినాలు వస్తున్నాయి. ఇశ్రాయేలు ప్రజలకు కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. దాని వెనకాల దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి నడిపించలేదా? దేవునికి సమస్తము సాధ్యమే కదా. మరి 100 సంవత్సరాల్లో అబ్రహాము జీవితంలో గొప్ప కార్యం చేయలేదా దేవుడు? గర్భఫలం ఇవ్వలేదా? మరి ఆ గర్భము ఉడిగిపోయిందన్న ఆ బిడ్డ జీవితంలో మేలు కలిగించలేదా? లేదా బండ నుంచి నీళ్ళు ఇచ్చి 6 లక్షల మందిని తృప్తిపరచలేదా? దేవునికి సమస్తము సాధ్యమే. కానీ దేవుడు అక్కడ ఎందుకు చేదు నీళ్ళను అక్కడ పెట్టించాడంటే, మీరు ప్రార్థన చేస్తే ఆ నీటిని మారుస్తాను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబ పరిస్థితులను మారుస్తా అనుకుంటున్నాడు దేవుడు. ఈరోజు కూడా అదే ఆ మాట, నీకు భయము సంభవించు దినం నువ్వేం చేయాలట? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎంతమంది దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారమ్మా? చాలాసార్లు మనమే కుంగిపోయి నలిగిపోయి వేదన పడుతుంటాం. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఆ మోషే ప్రార్థన చేశాడో, దేవుడు ఒక అద్భుతం ఏంటిదంటే ఆ స్థలంలో ఉన్న స్థితిగతులన్నిటినీ మార్చివేశాడు. అక్కడ కింది వచనాలు చదవండి, 26వ వచనంలోకి రండి. మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని. ఇప్పుడు ఆయన ఒక ప్రిన్సిపల్స్ చెప్తున్నాడు. మీరు ఈ విధంగా ఈ నీళ్లు తాగి తృప్తి పడ్డట్లుగానే మీరు ముందు ఆశీర్వాదం దీవెనలు రావాలంటే మీరు చేయాల్సిన పని ఏంటిదని అక్కడ చెప్పాడు. చూడండి, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని, ఆయన దృష్టికి న్యాయమైనదిగా చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తుకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను అన్నాడు. ఇప్పుడు అనారోగ్యతలు ఎందుకు వస్తున్నాయి? శరీర వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? మరి ఎందుకు ఇలాంటి బలహీనతలు మనం అనుభవిస్తున్నామంటే శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయంగా నడవట్లేదు. కొన్నిసార్లు మీరు అట్లా నడిస్తే, ఆ కట్టడను అనుసరిస్తే, దేవుడు అంటున్నాడు మీకు ఐగుప్తులో కలగజేసిన రోగములు, అంటే ఐగుప్తులో ఏ బలహీనతలు అనుభవించారో ఆ బలహీనతలు ఉండే. ఎందుకంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను